Hello, I'm Dr. Lakshmi Prasanna, working as a senior consultant in Dr. Care Homeopathy. ఈ మధ్య కాలంలో పేషెంట్స్ ఎక్కువగా అడుగుతున్నారు. ఈ సోరియాసిస్‌కి, అదర్ స్కిన్ డిసీజెస్‌కి ఎలా డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి మ్యామ్? ఇఫ్ ఇన్ కేస్ మేము అలా డిఫరెన్షియేట్ చేసుకోగలిగితే ఎర్లీ స్టేజ్‌లోనే వచ్చి కన్సల్ట్ అవుతాం కదా! అని చెప్పి అడుగుతున్నారు. ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? దానిలో హోమియోపతిలో ఎలాంటి పరిష్కారం ఉంది అనే దాని గురించి మనం ఈరోజు అదర్ స్కిన్ డిసీజెస్ అనేది ఏదో కొంచెం ర్యాష్ లాగా వస్తుంది. కొద్ది రోజులు ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది, పోతుంది. కానీ ఈ సోరియాసిస్ అనేది అలా కాదు. స్టార్ట్ అయింది అంటే ఈ రీఅకరెన్స్ ఉంటూనే ఉంటుంది. మరల మెల్ల వస్తూనే ఉంటుంది. ఎక్కువ టైమ్స్ ఇచ్చింగ్, పొడిబారిపోవడము స్కిన్, వైట్ అండ్ సిల్వరీ స్కేల్స్, వెండి రంగులో ఉన్న పొడిలాగా స్కిన్ రాలిపోతూ ఉండడము, ఇలాంటివనేది గుర్తించవచ్చు. డ్రై అయిపోవడము, స్కిన్ అంతా క్రాక్స్ లాగా వచ్చేసేయడము. సమ్ కేసెస్‌లో ఇచ్చింగ్ కూడా ఉంటుంది. కొన్ని కేసెస్‌లో ఇచ్చింగ్ ఉండదు. వింటర్ అగ్రివేషన్, సమ్మర్ అగ్రివేషన్ ఇట్లా ఒక సీజన్‌లో ఎక్కువైపోతుంది మేడం. దాని మళ్ళీ సీజన్ అయిపోగానే నార్మల్‌గా వచ్చేస్తుంది అని అంటూ ఉంటారు. ఇలా సమ్ కేసెస్‌లో సీజనల్ అగ్రివేషన్ కూడా ఉంటుంది. ఒక పర్టిక్యులర్ సీజన్‌లో అసలు నాకు ఏమీ లేదు అన్నట్లుగా ఉంటుంది. దాన్ని అగైన్ ఒక సీజన్ చేంజ్ అవ్వగానే కంప్లీట్‌గా ఈ స్కేల్స్, బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతూ ఉండడము, ఇలా వస్తూ ఉంటుంది. ఇందులో మన హోమియోపతిలో ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి, ఎలా మనం దాన్ని ట్రీట్ చేసుకోగలం అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన ఇమ్యూనిటీ అనేది ప్రాపర్‌గా వర్క్ చేయకపోవడం వల్ల, ఏది మిస్టేకన్‌లీ మన సెల్స్ మీద అటాక్ చేయడం వల్ల, బాడీ సెల్స్ కానివ్వండి, స్కిన్ సెల్స్ కానివ్వండి, వాటి మీద అటాక్ చేయడం వల్ల వచ్చే డిసీజ్‌ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. ఇది సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. మనం ఇంటర్నల్‌గా ఇంబాలెన్స్ ఏదైతే ఉందో, ఇమ్యూనిటీ ఇంబాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేసుకోవడం వల్ల ఈ సోరియాసిస్‌ని అడ్డుకోవచ్చు. అది పర్మనెంట్ సొల్యూషన్ అనేది తీసుకోవచ్చు. మన హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉన్నాయి. కంప్లీట్ కేస్ హిస్టరీ తీసుకొని మీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, కొంతమందికి ఇది స్టార్ట్ అయిన తర్వాత స్ట్రెస్ వల్ల కానివ్వండి, వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల కానివ్వండి, కొంతమందికి డయట్ హ్యాబిట్స్ వల్ల కూడా ఈ కంప్లైంట్స్ అనేవి ట్రిగర్ అవుతూ ఉంటాయి. ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎక్కువ అవుతుంది, ఇలా ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, ఎక్కువ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఎక్కువగా అవుతుంది. ఇలాంటి కండిషన్స్ అన్నిటిని కంట్రోల్లో పెట్టడం వల్ల, కొన్ని డయట్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అలాంగ్ విత్ దట్ మెడికేషన్స్, ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీ బేస్ చేసుకొని ఇస్తాము. ప్రతి పర్సన్‌కి సోరియాసిస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒకే రెమెడీ అనేది ఉండదు. ఒక 5000 మెడికేషన్స్ నుండి మీ బాడీకి సూట్ అయ్యే మెడికేషన్ అనేది సెలెక్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా మీకు పర్మనెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఆ డిసీజ్ నుండి. ఇది ఎలా వస్తుంది అసలు, దీనికి రీజన్ ఏంటి, కాజ్ ఏంటి తెలుసుకోవాలనేది అందరికీ ఉంటుంది. బట్ ఇడియోపతిక్ డిసీజ్ అంటాము. దీనికి ఒక పర్టికులర్ కాజ్ అనేది ఉండదు. కానీ స్టార్ట్ అయిన తర్వాత ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి కొన్ని ఉంటాయి. అండ్ కొంతవరకు వంశపారంపర్యంగా మీ హెరిడిటరీగా ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా అంటే మీ ఫ్యామిలీలో ఫోర్ ఫాదర్స్‌కి కానివ్వండి, చెప్తూ ఉంటారు పేషెంట్స్, మా పేరెంట్స్‌కి ఎవరికీ లేదు మ్యామ్ ఇట్లా, కానీ మాకెందుకొచ్చింది అని చెప్పి. పేరెంట్స్‌లో మాత్రమే కాదు, మీ ఫోర్ ఫాదర్స్‌లో ఎవరికున్నా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ముందుగా ప్రివెంట్ చేసుకోవాలి. మాకు ఇది ఆల్రెడీ ఫ్యామిలీలో ఉంది కాబట్టి దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి అని అనుకుంటే కొన్ని జాగ్రత్తలు ఏవైతే ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేసుకోవడం వల్ల ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒకటి, మీ స్ట్రెస్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవడము, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకుండా ఉండడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ప్రాపర్ స్లీప్ మేనేజ్ చేసుకోవడము, డయట్ హ్యాబిట్స్ అనేవి కరెక్ట్‌గా ఉండడము, టైమ్ టు టైమ్ ఫాలో అవ్వడము, ఫుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్, హైడ్రేషన్ మెయింటైన్ చేయడము. ఇది ఎక్స్‌ట్రీమ్ హీట్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఇదనేది సోరియాసిస్ అనేది అగ్రవేట్ అవుతూ ఉంటుంది. ఇన్ సమ్ పీపుల్ ఎక్స్‌ట్రీమ్ కోల్డ్‌కి ఎక్స్‌పోజ్ అయినా కూడా అవుతుంది. అలా ఎక్స్‌ట్రీమ్ కోల్డ్స్ అంటే వింటర్ సీజన్‌లో ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది వింటర్ సీజన్‌లో బాగా ఎక్కువ
ఎక్కువగా ట్రిగ్గర్ అవుతుంది మ్యామ్. చాలా ఇబ్బంది పెడుతుంది. దాని సమ్మర్‌కి వచ్చినప్పటికి ఏదో లైట్‌గా ఏదో కొంతవరకు స్కిన్ మీద ర్యాషెస్‌లా ఉంటుంది. కానీ ఒక పెద్ద అంటే ఏదో ఒక పెద్ద డిసీజ్ లాగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లుగా డే టు డే యాక్టివిటీస్‌లో ఇబ్బంది పడేలాగా అయితే ఉండట్లేదు అని చెప్తూ ఉంటారు పేషెంట్స్. ఇది దీన్ని మనం పర్టిక్యులర్‌గా సీజనల్ అగ్రివేషన్ అని చెప్తాము. ఇది మామూలుగా వస్తున్న చర్మ సమస్యల్లో ఈ సీజనల్ అగ్రివేషన్స్ అలా ఏమీ ఉండదు. నార్మల్‌గా ఒక 2, 3 రోజులు ఏ సీజన్‌లో వచ్చినా కూడా 2, 3 డేస్ ఉంటుంది. తర్వాత దానికి అదిగా పోతుంది. నార్మల్ చర్మ సమస్యలు ఏవైనా కానివ్వండి. మీరు ఈ ముందు చెప్పిన సమస్యలతో బాధపడుతున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యని తెలియపరచండి. డెఫినిట్‌గా మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది.